ధన్ వెబ్ లోకి లాగిన్ అవుతున్నాను అండ్ గూగుల్లో నేను ధన్ SIP క్యాలిక్యులేటర్ అని సర్చ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏదైతే SIP క్యాలిక్యులేటర్ ధన్ లో కనిపిస్తుందో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ మనం SIP గురించి జనరల్ గా మాట్లాడుకుంటాము. లైక్ మంత్లీ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, లేదా ఒక వీక్లీ ఇంత ఇన్వెస్ట్ చేద్దాము, మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేద్దాము అనుకుని. సో మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటే ఒక సాలరీడ్ పర్సన్ గా మీరుంటే గనక ఈ సాలరీడ్ పర్సన్ గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు పర్ మంత్ అన్నది ఒకసారి ఇక్కడ చూద్దాం. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఒక 3000 గనక మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనుకుంటే అండ్ ఒక ఫండ్ లో ఆర్ ఒక స్టాక్ లో మీరు గనక ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ వస్తున్న CAGR ఏదైతే ఉంటుందో కంప్యూటెడ్ యావరేజ్ జనరల్ రేట్, అండ్ ఇక్కడ మనం CAGR ఏదైతే వస్తుందో అది అప్రాక్సిమేట్ గా ఒక 12% గా ఉంది అని మనం కన్సిడర్ చేసుకుంటే అండ్ రియల్ టర్మ్స్ లో మనం మాట్లాడుకుంటే మంత్లీ ఒక 1 రూపీస్ ఇంట్రెస్ట్ కనుక మనం పెడుతున్న స్టాక్ మీద ఆర్ ఎల్స్ మనం పెడుతున్న మ్యూచువల్ ఫండ్ లోనో లేదా మనం పెడుతున్న నిఫ్టీ బీస్ లో కానీ ఇలా మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ మనకి 12% CAGR వస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదన్నా ఉంటే గనక దానిలో మనం ఒక 10 years వరకు ఇన్వెస్ట్ చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఈ రోజు మనకి ఉన్న సాలరీ సిచ్యువేషన్ కి 3000 ఈజ్ ఎ నార్మల్ రేట్. అండ్ ఈ రోజు ఉన్న ఇన్ఫ్లేషన్ ప్రకారం కానీ అండ్ ఈ రోజు మనకున్న CPI ఇన్ఫ్లేషన్ ప్రకారం కానీ లేదా మన డైలీ నీడ్స్ అండ్ యావరేజ్ సాలరీ టు ద మిడిల్ క్లాస్ పర్సన్ అన్నట్టు మనం మాట్లాడుకుంటే ఒక 3000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ గా ఉంటే 12% CAGR తో ఒక 10 years గనక మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఉంటే గనక ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. సో ఇక్కడ మనకి 3000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 12% CAGR తో మనకి అప్రాక్సిమేట్ గా మెచ్యూరిటీ వాల్యూ అనేది 7 lakhs గా ఉండడాన్ని చూస్తున్నాం. అండ్ ఒకవేళ ఇదే అమౌంట్ ఇదే ఇన్వెస్ట్మెంట్ ఇదే 10 years ఒక 2 years గనక పెంచినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు 6 to 7 lakhs ఉన్న రిటర్న్ అన్నది మనకి అండ్ 10 years గా ఉన్నప్పుడు మనకి 7 lakh రిటర్న్ వస్తే మనకి అండ్ 10 years ఉన్నప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవడాన్ని చూస్తే బట్ విత్ ఇన్ ఒక 2 years మనం గనక యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకు వస్తున్న రిటర్న్ అనేది అప్రాక్సిమేట్ గా 25% పెరగడాన్ని చూస్తున్నాం. అండ్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కనుక మనం చూసినప్పుడు 4,32,000 గా ఉంటే మనకు వస్తున్న రిటర్న్ అన్నది 5,34,000 గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇదే కనుక ఒక 15 years కానీ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ అన్నది 5,40,000 గా ఉంటే మనకి ఇక్కడ వస్తున్న రిటర్న్ అన్నది 9,73,000 గా ఉంది. అండ్ ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇనిషియల్ ఇయర్స్ ఫ్యూ ఇయర్స్ వరకు అది డబుల్ అవడానికి టైం తీసుకుంది, బట్ అక్కడ నుంచి మనం కంపేర్ చేసుకున్నప్పుడు రియల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ దిస్ ఈస్ వాట్ మేజర్ AUMs గానీ అండ్ దిస్ ఈస్ వాట్ మేజర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫాలో అయ్యే సింపుల్ రూల్. అండ్ మనం ఈ రోజు కొంటున్న రియల్ ఎస్టేట్ గానీ మనం తీసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైనా సరే మనం ఇలాగా ఒక ప్లాన్ తో ఒక SIP ని కనుక ప్లాన్ చేస్తే అది రియల్ గా ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం కూడా ఉంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.